సమయం ఇద్దాం, మిగతా కూడా సమయం ఇద్దాం. పార్టీ మంది అది మనం మర్చిపోయాం గత 5 ఏళ్ళు. ఓకే ఓకే రైట్. లక్ష్మీకాంత్ గారు, ఒక పద్ధతిలో మేము వెళ్తున్నాం, లా అండ్ ఆర్డర్ చట్ట ప్రకారం మేము వెళ్తున్నాం అని కూటమి ప్రభుత్వం చెప్తోంది. సో వాళ్ళు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఇలానే బిహేవ్ చేస్తూ ఉన్నారు. మరి ఒకవేళ అరెస్ట్ చేస్తేనేమో అన్యాయం అంటున్నారు. మొన్న జంతుబలుల విషయం వచ్చేసరికి ఒక గ్రామానికో ఒక ఊరికో పరిమితం కాలేదు. ఒక మదనపల్లి, ఒక అనంతపూరు, ఇప్పుడు చోడవరం, దాదాపు నా దగ్గర 15 వీడియోలు ఉన్నాయి. కావాలంటే మోహన్ రెడ్డి గారి నెంబర్ ఉంది, కావాలంటే ఆయనకి వాట్సాప్ చేయమంటే చేస్తా. ఇట్లాంటి మొత్తం విషయం తెలుసుకొని మేము ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం డిబేట్లో. ఆయన కూటమి మీదే విషపు చేయలేటట్టుగా కూటమిలో ఎట్లా జరుగుతుందంటే నేను ఒక మాట చెప్తున్నా. మీరు అధికారంలో ఉన్నప్పుడు మధ్యాహ్న భోజనం పథకం కింద మీరు భోజనాలు పెట్టినప్పుడు మరి 4 పిల్లలు పోలవరం నియోజకవర్గంలో చనిపోయారు. మరి ఇవాళ వరకు మీరు అధికారం దిగిపోయినా కానీ ఆ పిల్లల విషయం మీరు ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? కూటమి మీద విషయం చెబుతున్నాం. ఇవాళ రోజున మీరు ఒక స్కూల్ దగ్గరకు ఎక్కడికైనా వెళ్ళండి, మేము డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్నం భోజనం పథకం పెడుతున్నాం, మంచి ఫుడ్ పెడుతున్నాం, మంచి క్వాలిటీ కిచెన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు సొంత ఖర్చులతో ఆయన నిధులతోనే ఆయన ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ తెలిసి తెలియకుండా మాట్లాడిపోకండి. మీకు ఇంకో విషయం, గోమాంసం గురించి మీరు పదే చర్చకు వచ్చినప్పుడల్లా మాట్లాడుతున్నారు. మీరు ఎప్పుడైతే మాట్లాడారో పవన్ కళ్యాణ్ గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు గోమాంసం విషయం మీద. మీరు పేపర్లు చూస్తారో న్యూస్లు చూస్తారో తెలియదు కానీ మొన్న రీసెంట్గా విజయనగరం జిల్లాలో 144 టన్నులు గోమాంసం దొరికితే దాన్ని కన్నం చేసే ప్రక్రియ. అరే ఆగన్న ఒక నిమిషం. 144 టన్నులు గోమాంసాన్ని కన్నం చేశారనే విషయం అంటే అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారో విచారణకి ఆదేశించిన తర్వాత ఏ విధంగా పనిచేస్తున్నారో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా మీ అనంతపురంలో గర్భిణీ విషయం మీద నేను ఒక మాట చెప్తున్నాను. మీరు వేసిన క్వశ్చన్ల వర్షానికి నేను సమాధానం చెప్పాలి. మీరు సర్కార్ సురక్ష మాట్లాడితే కాదు, అధికారంలో ఉన్నాం కదా, సమాధానం చెప్పాలి కదా. మీరు సమాధానం చెప్పండి. మాటకి ఎందుకు అడ్డొస్తారు? మీరు మాటకి ఎందుకు అడ్డొస్తారన్నా? మీరు మాటకి ఎందుకు అడ్డొస్తారు? జనసేన కార్యకర్త ఏ పార్టీ కార్యకర్త అయితే ఏంది, గర్భిణీని కడుపు మీద కొట్టలేదు, గర్భిణీని తోసాడు, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయం. తప్పు ఎవరు చేస్తే ఉంది శిక్ష అనుభవించాలి కదా. తప్పు ఎవరు చేస్తే ఉంది శిక్ష అనుభవించాలి కదా. జనసేన తప్పు చేస్తేనే వాళ్ళ రోజున సస్పెండ్ లెటర్లు వదులుతున్నావు. మీ పార్టీ చేసుకుంటుందా? దళితుండే చేసుకొని తిరుగుతుంది మీ పార్టీ. అక్కడ అదే చెప్పారు అనుచిత వ్యాఖ్యలు చేస్తే జైల్లో కూర్చోబెట్టారు చంద్రబాబు నాయుడు గారు. సంబంధించినటువంటి మా పార్టీ కార్యకర్త మీ పార్టీ కార్యకర్త చెప్పు చేస్తాండి. ఇది ప్రజాస్వామ్యం చెప్తున్నాడు. మా పార్టీలో కార్యకర్తలు ఏమన్నా పైనుంచి దిగొచ్చారా లేదంటే మేము అధికారంలో ఉన్నామని వాళ్ళు తప్పు చేసినా కానీ తప్పు చేస్తే ఎవరైనా శిక్షలు చట్ట విషయంలో తప్పుల మీద గుర్తుపెట్టుకోవాలి. ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, చాలా సమాధానం చెప్పాల్సిన విషయాలు ఉన్నాయండి. మీ తార్కమెంట్ నాకు అనవసరం. చెప్పండి, కన్క్లూడ్ చేయండి. పెంచలయ్య గారు మర్డర్ విషయంలో ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేయండి అని చెప్పేసి నాకు ఆ గౌరవనీయులు మన కృష్ణాంజనీయులు గారు అనలిస్ట్ గారు చెప్పారు. పెంచలయ్య గారు హత్య విషయంలో ఆ అమ్మాయి కామాక్షి ఎవరండి? కోటమిరెడ్డి గారికి అనుచరాలు. ఆవిడ స్థాయి ఏంటండి స్టార్టింగ్ లో? కోటమిరెడ్డి ఎవరు? ఆగండి సార్, మీరు అప్పుడు విషయం నేను చెప్తూ ఉండండి. ఎప్పుడు మాట్లాడుతున్నారు? ఆవిడ గంజాయి డాలుగా ఏ విధంగా ఎదిగింది, ఆవిడ గంజాయి డాలుగా ఎట్లా ఎదిగిందని చెప్పి మీరు ప్రతిసారి నా మాట ప్లీజ్ అండి. మోహన్ రెడ్డి గారు సమయం ముగిద్దాం. ఇంకా లేదండి, మన టాపిక్ వదిలేసి ఇతర అంశాల మీద వెళ్దాం. ఒక్కొక్క టాపిక్ మీద ఒక రోజు డిబేట్ పెట్టుకుందాం. ఈ రోజు టాపిక్ ప్రజాస్వామ్యంలో ఇది ఎంతవరకు కరెక్ట్? ఇలా నరికేసేసి జంతువులు ఇచ్చేసి అభిషేకం చేయడం కరెక్టా? మెడల్ కేసుకొని బజార్ల మధ్య తిరిగినప్పుడు కరెక్ట్. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? అప్పుడు ఎందుకు డిబేట్ పెట్టా? అప్పుడు ఎందుకు డిస్కషన్ చేయలే? అప్పుడు ఎందుకు ఈ నాయకులుగా ఉన్నట్టు మీరు చెప్పండి. మీరు ఏం చేస్తున్నారు? కూటమి ప్రభుత్వంలో ఆరోపణలు వచ్చిన వాళ్ళని డిస్మిస్ చేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళనే ప్రైజ్ చేసుకుంటూ వాళ్ళకే పదవులు ఇస్తూ తిరుగుతున్నారనే ఆరోపణ ఉంది. దానికి మీ దగ్గర సమాధానం లేదు. రైట్ మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ.
అజయ్ గారు థ్యాంక్ యూ, కృష్ణాంజలి గారు థ్యాంక్ యూ, లక్ష్మీకాంత్ గారు థ్యాంక్ యూ, అందరికి కూడా డిబేట్ లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ అండి. ఏదైనా చట్టపరంగానే చర్యలు ఉండబోతున్నాయి ఇక మీదట. లా అండ్ ఆర్డర్ కి వ్యతిరేకంగా లా అండ్ ఆర్డర్ ని మితిమీరి ఎవరైనా ప్రవహిస్తే గనక ఖచ్చితంగా అరెస్టులు ఉంటాయి, రాష్ట్ర బహిష్కరణ